సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. క్యాడర్ ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తీసి ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కార్యకర్తలు పెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద రెడ్డి అందిస్తారు. యోగానంద రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడానికి వెనుక ఉద్దేశం ఏంటి? ఏం జరిగింది అక్కడ? శీలా, గత కొద్ది కాలంగా మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా చాలా కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాలకు సైతం కేవలం పాత టీఆర్ఎస్ వాళ్ళకే మహిపాల్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నాడు, కాంగ్రెస్ నాయకులకు కానీ సమాచారం ఇవ్వట్లేదంటూ గత 2 రోజులుగా కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు సైతం నిర్వహించడం జరిగింది. ఈ రోజు తాజాగా ఆ మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దాదాపు 400-500 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే పటాన్ చెరువులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా అధికారికంగా ఇప్పటికి క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటోని ఉంచారు. రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న కేసీఆర్ ఫోటోను తీసేసి రేవంత్ రెడ్డి ఫోటోను తొలగించారు. అక్కడ అదేవిధంగా గులాబీ రంగులో ఉన్న ఆ ఫర్నిచర్ ని అంతా కూడా, చైర్లని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కేవలం ఆ పేరుకే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు కానీ ఇప్పటికీ టీఆర్ఎస్ భావజాలంతో ఉన్నాడు. ఇప్పటికీ కేసీఆర్ ఫోటోను ఉంచుకుంటున్నాడు. అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం పటాన్ చెరువులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శీలా, రైట్, థ్యాంక్ యూ యోగానంద రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. క్యాడర్ ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తీసి ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కార్యకర్తలు పెట్టారు.